హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం రామాయణం గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులో ఈరోజు ఏంటంటే ఈ రామలక్ష్మణులు ఇద్దరు వాళ్ళు సీతాదేవితో కలిసి పంచవటి కుటీరం ఏర్పరచుకొని అందులో ఉన్నారు కదా. అయితే నువ్వు ఒక రోజు ఏమవుతుంది, ఈ రావణాసుడి చెల్లెలు శూర్పణఖ అక్కడికి వస్తుందన్నమాట. వచ్చి రాముడిని చూస్తుంది. రాముడిని చూసి రాముడు చాలా అందంగా ఉంటాడు కదా. రాముడిని చూసి ఆవిడ శూర్పణఖ రాముడిని మోహిస్తుంది అనమాట. అప్పుడు శూర్పణఖ రాముడి దగ్గరికి వెళ్తుంది. రాముడి దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్తుంది అనమాట. తన కోరిక గురించి చెప్తుంది. ఇప్పుడు రాముడు ఆ శూర్పణఖ కోరికని తిరస్కరించి నా తమ్ముడు అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఆవిడ ఏం చేస్తుంది, శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి తన మనసులో కోరిక చెప్తుంది అనమాట. చెప్పేటప్పటికి లక్ష్మణుడికి చాలా చిరాకు కోపము వచ్చేస్తాయన్నమాట. వచ్చేసి ఏం చేస్తాడు లక్ష్మణుడు, అసలే లక్ష్మణుడికి కోపం ఎక్కువ అనమాట. ఏం చేస్తాడు, ఆ శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు. కోసేసేటప్పటికి ఈ శూర్పణఖ ఏం చేస్తుంది, రావణాసుడి దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్తుంది అనమాట. ఏడ్చుకుంటూ వెళ్ళి రావణ, ముగ్గురు మానవులు పంచవటి అనే కుటీరం నిర్మించుకొని ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒక ఆమె చాలా అందంగా ఉంది. ఆమె బంగారు బొమ్మలాగా ఉంది. నీకు చక్కగా ఆవిడ నీకు జత సరిపోతుంది. నీకోసం ఆమెను తీసుకొద్దామని నేను వెళ్ళాను. ఆ పంచవటికి వెళ్ళేటప్పటికి ఈ విషయం తెలుసుకొని వాళ్ళు నా ముక్కు చెవులు కోసారు అని ఆమె అబద్ధం చెప్తుందనమాట రావణాసుడితో. చెప్పి ఏడుస్తుంది. ఏడ్చేటప్పటికి శూర్పణఖ మాటలు రావణునికి చాలా కోపం తెప్పిస్తాయన్నమాట. నా చెల్లెలివి నువ్వు, నా చెల్లెలికే ఇలాగా ముక్కు చెవులు కోసేస్తారా వాళ్ళు, అందులోనూ మానవులు అని చెప్పి రావణాసుడికి బాగా కోపం వస్తుంది. అంతేకాకుండా అతనికి సౌందర్యవతి సీతాదేవి చాలా సౌందర్యంగా చాలా అందంగా ఉందని చెప్పింది కదా శూర్పణఖ. ఆవిడని ఎట్లాగైనా సరే లంకకు తీసుకురావాలనే కోరిక కూడా ఈ రావణాసుడికి కలుగుతుందనమాట. కలిగి ఏం చేస్తాడు, మారీచుడిని పిలుస్తాడు. మారీచుడిని పిలిచి మారీచుడితో చెప్తాడనమాట. చెప్పి అంటాడు, నువ్వు లేడి రూపంలో ఆ పంచవటి దగ్గరికి వెళ్ళు. నువ్వు నిన్ను చూసి నిజమైన లేడే అనుకొని సీతని భ్రమింపచెయ్యి. అప్పుడు సీత లేడిని తెమ్మని చెప్పి రాముని పంపిస్తుంది. ఆమె కోరిక తీర్చడం కోసం రాముడు పంచవటి విడిచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు సీత ఒక్కటే కుటీరంలో ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి ఆ సీతని ఎత్తుకొని లంకకు వచ్చేస్తాను అని మారీచుడితో చెప్తాడనమాట. చెప్పేటప్పటికి రావణుడు చెప్పినట్లుగానే మారీచుడు ఏం చేస్తాడు, ఆ పంచవటి పరిసర ప్రాంతాలకు వెళ్ళి బంగారు లేడి రూపంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. ఈ లేడిని, బంగారు రంగులో ఉన్న ఈ లేడిని ఈ సీతాదేవి చూసి నిజంగా లేడీ అని చెప్పి ఆవిడ ఏమనుకుంటుంది, ఎంత బాగుందో ఆ లేడీ, ఎంత అందంగా ఉందో అని చెప్పి రాముడిని ఆ లేడీని తీసుకురమ్మని అడుగుతుందనమాట. అడిగేటప్పటికి ఈ రాముడు సరే సీతాదేవి అడిగింది కదా అని ఆ లేడీని పట్టుకోవటానికి లేడీ వెనకాలే వెళ్తాడనమాట. ఈ మారీచుడు ఈ లేడీ రూపంలో ఉన్నాడు కదా, ఎంతటికి రాముడికి దొరకకుండా అలా అడవిలోకి లోపలికి పారిపోతుందనమాట ఆ లేడీ. పారిపోతుంటే ఇంకా రాముడికి ఆవేశం వచ్చి బాణం ఎక్కుపెట్టి ఆ లేడి మీదకి వదులుతాడనమాట. వదిలేటప్పటికి ఆ బాణం తగిలి ఆ లేడి చచ్చిపోతూ ఆ మారీచుడు ఏం చేస్తాడు, హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా అరిచి ప్రాణాలు వదిలేస్తాడనమాట. ఈ కేకలు సీతాదేవికి వినిపించేటప్పటికి ఆవిడ అది రాముడే అలాగ అరిచాడు అనుకుని ఆవిడేం చేస్తుంది, అయ్యో రాముడికి ఎంతో ప్రమాదం ఏదో జరిగింది అని చెప్పి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి మీ అన్నగారు ఇలాగా కేకలు వినిపించాయి, వెళ్ళి నువ్వు కాపాడు మీ అన్నగారిని అని చెప్పి లక్ష్మణుడిని పంపిస్తుందనమాట. పంపిస్తేను ఆవిడ ఈ లక్ష్మణుడు వెళ్తూ ఏం చేస్తాడంటే తన ఆ కుటీరం ముందు ఒక గీత గీస్తాడనమాట. గీత గీసి సీతాదేవితో చెప్తాడు, అమ్మ మీరు ఈ గీత దాటి మట్టుకే రాకండి, నేను మీరు చెప్పినట్టే నేను వెళ్ళి అన్నగారిని వెతికి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మణుడు సీతాదేవి కోరిక మీద అడవిలోకి వెళ్తాడనమాట. సీతాదేవిని ఒంటరిగా వదిలేసి రాముని వెతుక్కుంటూ వెళ్తాడు. లక్ష్మణుడు అలా వెళ్ళగానే ఈ రావణాసుడు ఏం చేస్తాడు, చెప్పాడు కదా మారీచుడికి నేను వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్తానని, అందుకని వెంటనే అక్కడే ఉంటాడనమాట. ఈ లక్ష్మణుడు అటు వెళ్ళగానే
ఈ రావణుడు ఒక భిక్షం ఎత్తుకునే వాడిలాగా ఒక వేషం వేసుకుని భిక్షగాడి రూపంలో ఇక్కడికి ప్రత్యక్షం అవుతాడనమాట. ప్రత్యక్షమయ్యి సీతాదేవిని భిక్షం పెట్టమని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆవిడేం చేస్తుంది, నిజంగా భిక్షగాడే అనుకొని భిక్ష వేయటానికి అని చెప్పి ఆవిడ బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పటికి అక్కడ లక్ష్మణుడు గీత గీశాడు కదా, ఆ గీత దాటడానికి ముందు ఆవిడ సంశయిస్తుంది అనమాట. సంశయించి ఆ గీత యువతల నుంచుని ఆ భిక్ష వేస్తుంది అనమాట రావణాసుడికి. వేసేటప్పటికి రావణాసుడికి ఆ గీత సంగతి తెలుస్తుంది అనమాట. అందుకని ఏం చేస్తాడు, సీతాదేవితోనూ అదేంటి మీరు ఆ గుమ్మం దాటి బయటికి రండి, బయటకు వచ్చి భిక్ష వేస్తేనే కదా నేను తీసుకునేది, అలాగా అక్కడ దూరం నుంచి అలా వేయటం సబబు కాదు అని చెప్పి అంటాడనమాట. అనేసేటప్పటికి సీతాదేవి ఏం చేస్తుంది, నిజమేను మనం ఇంత దూరం నుంచి భిక్ష వేయటం ఆ మహానుభావులకి అంత మంచిది కాదు అని చెప్పి ఆవిడ ఆ గీత దాటి బయటకు వచ్చి రావణాసుడికి భిక్ష వేయబోతుంది అనమాట. వేయబోయేటప్పటికి రావణాసుడు ఆ భూమితో సహా ఆవిడ నుంచున్న ప్లేస్ కింద ఉన్న భూమితో సహా పెళ్లగించేసేసి ఈ ఆకాశ మార్గంలోకి ఎగిరిపోతాడనమాట. ఈ రావణాసుడి యొక్క నిజస్వరూపం చూసేటప్పటికి సీతకి చాలా భయం వేస్తుంది. అప్పటి వరకు ఒక భిక్షకుడి వేషంలో ఉన్నాడు కదా, భిక్షగాడు అనుకుంది ఆవిడ. భిక్షగాడు అనుకుని భిక్ష వేయబోయింది. భిక్ష వేయబోయి ఆ గీత దాటి బయటకు వచ్చేటప్పటికి రావణాసుడు సీతాదేవి కింద భూమి దగ్గర నుంచి ఇలా పట్టుకొని వెళ్ళిపోతూ ఆయన రూపం వచ్చేస్తుంది అనమాట. భిక్షగాడి రూపం పోయి రావణాసుడి రూపం వచ్చేస్తుంది. వచ్చేటప్పటికి ఇంకా చాలా భయపడుతుంది అనమాట. ఈ రావణాసుడు ఏం చేస్తాడు, సీతను తీసుకుని ఆకాశ మార్గంలో అలా దక్షిణం వైపు ప్రయాణిస్తూ ఉంటాడనమాట. సీతాదేవి చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఈ సీతాదేవి యొక్క ఈ ఏడుపు విని జటాయు అనే ఒక పక్షి ఏం చేస్తుంది, రావణాసుడి బారి నుండి సీతను రక్షించాలని చెప్పి పాపం ఆ పక్షి తన ప్రయత్నం తను చేస్తుందనమాట. చేసేటప్పటికి రావణాసుడు ఏం చేస్తాడు, ఆ పక్షి రెక్కలు తన కత్తితో నరికేస్తాడనమాట. నరికేసేటప్పటికి ఆ జటాయు ఏం చేస్తుంది, రాముడి పేరు స్మరిస్తూ కింద పడిపోతుంది. కింద పడిపోయి ఇంకా తను ఏం చేయలేదు కదా, ఇంకా రావణాసుడితో యుద్ధం ఏం చేస్తుంది, ఇంకా ఎగరలేదు, రెక్కలు కట్ చేసేసాడు. అందుకని ఆ జటాయు నేల మీద పడిపోతుంది అనమాట. ఇంకా సీత తను ఇంకా ఏం చేయలేక ఆవిడ ఏం చేస్తుందంటే తన ఆభరణాలన్నీ మూట కట్టి కిందకి వదిలిపెడుతుందనమాట. వదిలిపెట్టేప్పటికి సరిగ్గా ఆవిడ ఆ మూట ఋష్యముఖ పర్వతం మించి వెళ్తూ ఉండగా ఈ ఆకాశ మార్గంలో అక్కడ వదిలిపెడుతుందనమాట. ఈ మూట ఆ ఋష్యముఖ పర్వతం మీద పడుతుందనమాట. ఈ రామలక్ష్మణులు పంచవటిని చేరుకుంటారు. ఇద్దరు ఈ లక్ష్మణుడు రాముడిని కలుస్తాడు. కలిసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అదేంటి పంచవటికి వెనక్కి తిరిగి వస్తారనమాట. వచ్చేటప్పటికి అక్కడ సీత కనిపించదు. సీతాదేవి కనిపించకపోయేటప్పటికి ఇద్దరు చాలా ఆందోళన పడతారు. ఎక్కడికి వెళ్ళింది సీత, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇద్దరు ఆవిడ గురించి అన్వేషిస్తారనమాట. చుట్టుపక్కల అంతా చూస్తారు, ఎక్కడా ఆవిడ కనిపించదు. అలా వాళ్ళు ఆవిడని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఈ జటాయు పక్షి ఉంది కదా, ఆ పక్షి కింద నేలకు పడిపోయి ఉంది కదా, ఆ జటాయు పక్షి చెప్తుందనమాట, ఇట్లాగా ఇదేంటి రావణాసుడు అనే అతను ఇటు దక్షిణం వైపు సీతాదేవిని తీసుకొని వెళ్ళాడు అని చెప్పి చెప్తుందనమాట. చెప్పేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, అట్లా దక్షిణం వైపు వెళ్తూ వెళ్తూ ఈ కిష్కింద అనే ప్రాంతానికి చేరతారనమాట. అక్కడ ఆంజనేయుడిని పరిచయం అవుతాడు. ఆంజనేయుడు పరిచయం అవుతాడనమాట. లక్ష్మణుడు ఆంజనేయుడితో చెప్తాడు. అప్పుడు ఈ లక్ష్మణుడు రాముడు గురించి చెప్పి పరిచయం చేసుకుంటాడనమాట. ఆంజనేయుడు, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు ఒకరికొకళ్ళు పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకుని అప్పుడు ఆంజనేయుడు అంటాడు, ఏంటి మీరు మా రాజు సుగ్రీవుడు, తను కూడా తన భార్యని రాజ్యాన్ని కోల్పోయి ఇక్కడ ఈ కిష్కింద ఇక్కడ ఉన్నాడు, ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. మీరు వచ్చి మా రాజుతో స్నేహం చెయ్యండి, అప్పుడు మీకు మా రాజు సహాయం మీకు అందుతుంది అని చెప్పి సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్తాడనమాట. ఈ ఆంజనేయుడు వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి సుగ్రీవుడికి పరిచయం చేస్తాడు. అప్పుడు ఈ రామలక్ష్మణులు ఆ సుగ్రీవుడితో స్నేహం కుదుర్చుకుంటారనమాట. ఒకరోజు ఆంజనేయుడు ఏం చేస్తాడు, ఈ రామలక్ష్మణులకి ఆభరణాలు మూట పర్వతం మీద పడింది కదా, ఆ మూట తీసుకొచ్చి చూపిస్తాడనమాట. చూపించేటప్పటికి రాముడు ఆ ఆభరణాలన్నీ చూసి ఇవన్నీ సీతాదేవి యొక్క ఆభరణాలే అని అతను గుర్తిస్తాడనమాట. రాముడు గుర్తించి
నిజమేను, ఇటు నుంచే తీసుకువెళ్ళాడు రావణాసుడు సీతాదేవిని. ఆవిడ తీసుకెళ్తున్నప్పుడే ఈ నగల మూట ఇక్కడ పడేసి ఉంటుంది అని చెప్పి, సీతాదేవి అక్కడే ఆ లంకలోనే ఉన్నట్టుంది అని చెప్పి రాముడు ఏం చేస్తాడు, ఆ సీతాదేవి ఎక్కడుందో ఏంటో తెలుసుకురమ్మని ఆంజనేయుడిని పంపిస్తాడనమాట. ఆంజనేయుడు తన శక్తినంతా కూడా తీసుకొని ఆ సముద్రం దాటి లంకలోకి ప్రవేశిస్తాడు. ఆ లంక అంతా ఎలా ఉంటుంది, బంగారు మేడలతో మెరిసిపోతూ ఉంటుందన్నమాట. ఆ లంక యొక్క సౌందర్యాన్ని చూసేటప్పటికి ఆంజనేయుడికి చాలా చాలా ముగ్ధుడైపోతాడనమాట. అసలు లంకలో ప్రతి మూల వెతుకుతాడు సీతాదేవి కోసం. వెతికితే ఎక్కడ ఆవిడ జాడ తెలియదు. చివరికి అశోకవనం చేరుతాడనమాట. ఆ అశోకవనంలో ఒక చెట్టు క్రింద సీతాదేవి కూర్చొని ఉండటం చూస్తాడు హనుమంతుడు. చూసి అక్కడ ఆవిడ ఎలా కూర్చొని ఉంటుంది, రామనామ జపం చేసుకుంటూ కూర్చొని ఉంటుందన్నమాట. ఆ రామనామ జపం చేస్తూ ఉండటం మూలంగానే ఆవిడ సీతాదేవి అయి ఉంటుంది అని ఈ హనుమంతుడు గుర్తిస్తాడనమాట. గుర్తించి వెంటనే ఆవిడ కూర్చున్న చెట్టుపైకే ఎక్కి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటాడనమాట. అదే సమయంలో రావణుడు ఈ సీత ఉన్న ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. వచ్చి ఈవిడితో అంటాడు, సీతను ఉద్దేశించి, ఏంటి సీత, గత 10 నెలలుగా నువ్వు ఇక్కడ బంధించబడి ఉన్నావు, ఇంకా నీకు రాముడు వస్తాడు నన్ను కాపాడుతాడు అని అనుకుంటున్నావు. లంకలోకి ప్రవేశించడం ఎవ్వరి వల్ల కాదు, నిన్ను ఎవ్వరూ కాపాడలేడు. నీకు ఇంకొక 4 నెలలు టైం మాత్రమే ఉంది. ఈ టైంలో నువ్వు నీ మనసు మార్చుకొని నాతో వివాహానికి ఒప్పుకున్నావా సరే, లేదా ఏంటి ఇలాగే నీరసించి కృషించి నశించిపోతావు, ఇంకా చేయగలిగింది ఏమీ లేదు నువ్వు అని చెప్పి రావణాసుడు ఈ సీతాదేవిని బెదిరిస్తాడనమాట. బెదిరించి అక్కడి నుంచి రావణుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆంజనేయుడు ఏం చేస్తాడు, ఆ చెట్టు దిగి సీతాదేవి దగ్గరికి వస్తాడనమాట. సీత దగ్గర నిలబడి అతను కూడా రామనామ జపం చేయటం మొదలుపెట్టేటప్పటికి ఆవిడ అనుకుంటుంది ఫస్ట్ ఈ ఆంజనేయుని చూసి, ఇదంతా రావణాసుడు రాక్షసుడు మాయ ఇదేంటి అని చెప్పి ముందు అనుకుంటుందన్నమాట. అనుకునేటప్పటికి ఈ ఆంజనేయుడు ఏం చేస్తాడు, రాముడు గుర్తుగా ఒక ఉంగరాన్ని ఇస్తాడనమాట హనుమంతుడికి. సీతాదేవి కనిపించగానే సీతాదేవికి ఉంగరం చూపించమని. ఆ ఉంగరం చూసి ఈ వ్యక్తి వచ్చిన అతను రాముడు పంపించిన వ్యక్తే అని సీతాదేవి నమ్ముతుందనమాట. నమ్మి ఆవిడేం చేస్తుంది, ఈ సీతాదేవి ఆవిడ దగ్గర ఉన్న గుర్తుగా ఆవిడ దగ్గర ఉన్న చూడామణిని తీసి ఆంజనేయుడికి ఇస్తుందనమాట. ఆంజనేయుడు అంటాడు, నా వీపు మీద కూర్చోండి అమ్మ, మిమ్మల్ని నిమిషంలో నేను రాముడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాను అంటాడనమాట. అనేటప్పటికీ ఆవిడ అంటుంది, అట్లా కాదు నాయన, ఇప్పుడు నీతో వచ్చేస్తే నేను రాముడి ధైర్య సాహసాలు ప్రదర్శించి నన్ను విముక్తి చేసే అవకాశము ఆయనకి రాదు. కాబట్టి ఆయనకి ఈ విషయం తెలియచేయి, నేను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలియచేయి. అప్పుడు ఆయన ధైర్య సాహసాలు ప్రదర్శించి రావణాసుడితో యుద్ధం చేసి రావణాసుడిని చంపి నన్ను తీసుకువెళ్తారు. అది పద్ధతి. నా గుర్తుగా నన్ను చూసావు అన్న గుర్తుగా ఇదిగో ఈ చూడామణిని తీసుకెళ్ళి రాముడికి చూపించు అని చెప్పి ఆవిడ చూడామణిని ఇస్తుందన్నమాట ఆంజనేయుడికి. ఆంజనేయుడు ఆవిడ దగ్గర సెలవు తీసుకుని ఆ చూడామణిని తీసుకొని లంక నుంచి బయలుదేరతాడనమాట. బయలుదేరేటప్పటికి ఆంజనేయుడికి ఒక ఆలోచన వస్తుంది. రాక్షసుల్ని మనం రెచ్చగొట్టి వీళ్ళ శక్తియుక్తులు తెలుసుకుందాము, వీళ్ళకి ఎంత శక్తి ఉందో, వీళ్ళ యొక్క సైనిక దళం ఎట్లా ఉందో ఏమిటో ఇవన్నీ మనం తెలుసుకుని వెళ్తే మంచిది అని చెప్పి ఏం చేస్తాడు, రాక్షసుల్ని రెచ్చగొట్టే పనులు చేస్తాడనమాట. ఆ చెట్లన్నీ పడగొట్టేయటము అవన్నీ చేస్తాడు. చేసేటప్పటికి రాక్షసులు ఏం చేస్తారు, ఈ హనుమంతుడి మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చేటప్పటికి అందరినీ ఆంజనేయుడు తన శక్తితో వాళ్ళందరినీ చాలా మందిని వాళ్ళందరినీ చంపేస్తాడనమాట. చంపేటప్పటికి చివరికి రావణాసుడి కొడుకుంటాడు ఒకడు, ఇంద్రజిత్తు అని. అతను ఏం చేస్తాడు, వచ్చి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడనమాట హనుమంతుడి మీద. ప్రయోగించేటప్పటికి అప్పుడు ఈ ఆంజనేయుడు ఆ బ్రహ్మాస్త్రానికి లొంగిపోయి పట్టుబడినట్టు ఈ ఇంద్రజిత్తుకి పట్టుబడతాడనమాట. పట్టుబడేటప్పటికి ఈ అశోకవనం అంతా ధ్వంసం చేసేసాడు కదా, అందుకని ఆంజనేయుడిని చంపేమని చెప్పి ఆదేశిస్తాడనమాట రావణాసుడు.
ఆదేశిస్తే ఈ రావణాసురుడి తమ్ముడు ఉంటాడు, విభీషణుడు అని ఒక అతను అంటాడు, తప్పు, అతన్ని దూతగా వచ్చాడు, అతన్ని చంపటం రాజనీతి కాదు, చంపద్దు, ఇదేంటి అలా చంపటం చాలా అధర్మము అని చెప్పి వారిస్తాడనమాట రావణాసురుడిని. వారించేటప్పటికి రావణాసురుడు ఏం చేస్తాడు, అలాగైతే ఈ కోతులకి తోకే చాలా ప్రధానము కాబట్టి ఆ తోకకి నిప్పు పెట్టండి అని చెప్పి అంటాడనమాట రావణాసురుడు. అనేటప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, ఆంజనేయుడి తోకకి నిప్పు పెడతారు. నిప్పు పెట్టేటప్పటికి ఈ ఆంజనేయుడు ఏం చేస్తాడు, ఆ నిప్పు నా తోకతోనేమో మొత్తం లంకంతా తిరుగుతాడనమాట. తిరిగేటప్పటికి గృహాలు మొత్తం చెట్లు అవన్నీ కూడా ఈ తోకకున్న మంటతో అంటుకుంటాయి అన్నమాట. అంటుకొని అన్నీ దహనం అయిపోతాయి. ఆ ఆంజనేయుడిని నిలువరించడం ఎవ్వరి వల్ల కాదనమాట. అలా చాలాసేపు అతను ఆ తోకతో మొత్తం లంకంతా దహనం చేసేసి వెళ్ళి సముద్రంలో ఆ తోకను ముంచి తన తోకను చల్లార్చుకుంటాడనమాట. చల్లార్చుకొని అక్కడి నుంచి కిష్కిందకి చేరతాడు. కిష్కిందకి చేరి లంకలో జరిగిన విషయాలన్నీ విడమర్చి రాముడికి తెలియచేస్తాడనమాట. తెలియజేసి సీతాదేవి ఇచ్చిన చూడామణిని కూడా రాముడికి ఇచ్చి, సీతాదేవి లంకలో క్షేమంగా ఉంది, ఆవిడ మీ నామజపం చేసుకుంటూనే అశోకవనము అనే వనంలో ఒక చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు ఆవిడ అమ్మ అని చెప్పి ఈ హనుమంతుడు రాముడికి తెలియచేస్తాడనమాట. తెలియచేసి ఆ చూడామణిని ఇస్తాడు. ఇచ్చేటప్పటికి ఈ రాముడు ఏం చేస్తాడు, ఈ మొత్తం వానర సైన్యాన్ని మొత్తం తీసుకొని లంకేశ్వరుడి మీదకి యుద్ధం చేయటానికి బయలుదేరతాడనమాట. ప్రతిజ్ఞ చేస్తాడు. యుద్ధం చేసి రావణాసుడిని చంపి సీతని విముక్తి చేసి తీసుకొస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ప్రతిజ్ఞ చేసి సుగ్రీవుడు ఆయన దగ్గర ఉన్న వానర సైనికులందరినీ కిష్కిందకి చేరుకోమని చెప్పి అందరికీ కబురు పంపి అందరూ యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఈ యుద్ధానికి బయలుదేరతారనమాట. ఈ రావణాసురుడి సోదరుడు ఉంటాడు కదా విభీషణుడు, ఆయన ఏం చేస్తాడు, రావణుడి సమక్షంలో రాముడిని పొగిడాడు కదా, అందుకని రావణాసురుడు ఏం చేస్తాడు, అతన్ని దేశం నుంచి బహిష్కరిస్తాడనమాట. రాముడిని, నా శత్రువైన రాముడిని నువ్వు పొగిడావు, నువ్వు నా రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, నా దేశం వదిలిపెట్టి వెళ్ళిపో అంటాడనమాట. వెళ్ళిపోమనేటప్పటికి విభీషణుడు ఏం చేస్తాడు, రాముడి దగ్గరికి చేరతాడనమాట. ఇలా వానర సైనికులందరూ యుద్ధం చేయటానికి రెడీగా సముద్రాన్ని దాటి సముద్రానికి ఒక వంతెన లాంటిది ఏర్పాటు చేస్తారనమాట. వంతెన లాంటిది ఏర్పాటు చేసి ఈ వానర సైనికులందరూ ఆ వంతెన మీద నుంచి సముద్రం దాటి అవతల వైపుకి వెళ్ళి రావణాసుడితో యుద్ధం చేయటానికి రెడీగా ఉంటారన్నమాట. ఇంతవరకు ఈ కథ ఇక్కడికి ఆపుదాం. తర్వాత మళ్ళీ రేపు ఈ యుద్ధం ఎలా జరిగింది, రావణాసుడిని రాముడు ఎలా చంపాడు, రావణాసుడు కొడుకులందరూ యుద్ధంలో ఎలా చనిపోయారు, రావణాసుడు తమ్ముడు ఎలా చనిపోయాడు, వీళ్ళందరి గురించి రేపు చెప్పుకుందాం. సరేనా మరి? గుడ్ నైట్, బాయ్ బాయ్.